ఇది సేవ కొరకైనటువంటి పిలుపు. ఆయనను సేవించడానికి దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. వై గాడ్ సేవ్డ్ us టు సర్వ్ హిమ్ అండ్ అదర్స్. సేవించడం అన్న వెంటనే ఇది సేవకుల పని, ఇది బిషప్ల, ఇది విశ్వాసుల పని కాదు అని చాలాసార్లు మనం అనుకుంటుంటాం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి సేవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎలా సేవించాలి, ఎక్కడ సేవించాలి? సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆయనను సేవించాలని, దేవుడవ తలంపు లేకుండా ఆయనను సేవించాలని, మానము లేకుండా దేవుణ్ణి సేవించాలని ఆయన వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ సేవించాలంటే ప్రతి చోట సేవించాలి. నువ్వు ఇంట్లో ఉన్నా సేవించాలి, నువ్వు స్కూల్లో ఉన్నా సేవించాలి, నువ్వు ఉద్యోగంలో ఉన్నా సేవించాలి, నువ్వు కాలేజ్లో ఉన్నా సేవించాలి, నువ్వు ఫంక్షన్ హాల్లో ఉన్నా సేవించాలి, నువ్వు సంఘంలో ఉన్నా సేవించాలి. ప్రతి స్థలంలో నువ్వు ఏం చేసినా కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ జీవితం ఉండాలని ప్రభు కోరుతున్నాడు.